దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. నేను అంధకారమున కూర్చున్నను, ఆయన నాకు వెలుగుగా ఉండును. అంధకారము అనగా శ్రమలు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా మన జీవితం అంధకారమైనప్పటికీ ఆయన మనకు వెలుగునిచ్చే దేవుడు, నిరాశలలో ఆశను కలిగించే దేవుడు. కాబట్టి అంధకారంలో ఉన్నానని చింతపడవలసిన బాధ లేదు, కానీ దేవుడు నాకు వెలుగై ఉన్నాడన్న ఒక ధైర్యంతో మనకు ముందుకు కొనసాగుతాం. ఎప్పుడైతే మనకు ఆయన వెలుగై ఉంటాడో మనల్ని ఆవరించిన దుఃఖకరమైన పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి, మబ్బు వలె తొలగిపోతాయి. అంధకారం అంతా కూడా వెలుగుగా మారుతుంది. మన జీవితములు సుఖప్రదమైనటువంటివిగా ఉంటాయి. కాబట్టి ప్రార్థన చేద్దాం, దేవా నా అంధకారం అంతటినీ నీ కృప చొప్పున వెలుగుగా మార్చు, చీకటి నుండి నన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించమన్నప్పుడు దేవుడు ఆ కృపనిచ్చి దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. దేవా అంధకారంలో ఉన్న స్థితిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.